బ్రదర్ నా వాయిస్ ఎస్ క్లియర్‌గా అన్న, క్లియర్ వినపడుతుందా? ఉందన్న. యూ కెన్ స్టార్ట్ నౌ అన్న. ఓకే. ఓకే. దేవుడు మనకి ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడని చెప్తాడనమాట. మీకు పిరిగితనం కలిగిన ఆత్మనివ్వలేదు. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చానని చెప్తాడు. సో, నూతన పరచబడిన మన ఆత్మలకి ఉన్న సామర్థ్యం ఏంటంటే ప్రేమించటం. అంతకుముందు ప్రేమ అంటే లోకానుసారమైన ప్రేమలే మనకు తెలుసు. ఎమోషన్స్‌తో కూడుకున్న ప్రేమలు తెలుసు. స్వార్థపూరితమైన ప్రేమ మాత్రమే తెలుసు. అంటే ఆశించే ప్రేమ అన్నమాట. కానీ దేవుడు మనల్ని నింపిన ప్రేమ అది దైవికమైన ప్రేమ. ఆహ్, దేవుని ప్రేమ లాంటి ప్రేమ అన్నమాట. దేవుడు ఎలాగైతే ప్రేమిస్తాడో, ఆ ప్రేమలో ఎలాంటి పరిశుద్ధత ఉంటదో, ఎలాంటి నీతి ఉంటదో, ఆ ప్రేమతో మనం ప్రేమించడానికి మనల్ని ఎనేబుల్ చేశాడు. అందుకే ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. నూతన పరచబడిన మన ఆత్మకున్న సామర్థ్యం అది. సో, ఈ ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి. అందుకే ఆజ్ఞలన్నిటిని 2 మాటల్లో మార్చేశాడు ఆయన. ఏంటంటే, ఒకటి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి, సేవించాలనేది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలనేది ఒకటి. ఇది మొదటి ఆజ్ఞ లాంటిదే అని దేవుడు చెప్తాడనమాట. సో, ప్రేమ క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. చివరి వరకు నిల్చుండేది ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. కానీ దీంట్లో అత్యుత్తమైనది ప్రేమ అని దేవుడు చెప్తాడు. సో, మనుషుల్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలంటే మొట్టమొదటి ఆజ్ఞ నేర్చుకోకపోతే మనుషుల్ని మనం ప్రేమించలేం. దైవికమైన ప్రేమ మనుషుల మీద మనం చూపించలేం. అందుకే ఆర్డర్ కూడా ఎలాగిచ్చాడంటే మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించడం, తర్వాత మనుషుల్ని ప్రేమించడం. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన అర్థం కాకుండా, ఆయన్ని మనం ప్రేమించకుండా మనుషుల్ని ప్రేమించడం అనేది అసాధ్యం అవుతుంది. అందుకే ఏ ఆర్డర్లో పెట్టాడంటే మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించడం, తర్వాత మనుషుల్ని ప్రేమించడం. సో, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుని వాక్యం ప్రకారం అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఎలాగైతే ఉండమన్నాడో, దేవుడు ఏదైతే మాటలు పలికాడో ఆ మాటల్ని ప్రేమించడం, దాని ప్రకారం జీవించడం, ఆ మాటలకు ఒబే అవడం. ఎందుకంటే మన ఆత్మ రక్షింపబడింది, నూతన పరచబడింది, కానీ మన మనసు ఇంకా నూతన పరచబడుతూ ఉంది. దేవుని వాక్యం చేత నూతన పరచబడుతూ ఉంది. మన శరీరాన్ని ఎప్పటికప్పుడు దేవుని వాక్యానికి లోబర్చుకుంటూ ఉండాలి, మన మనసును లోబర్చుకుంటూ ఉండాలి. అందుకే పౌలు చెప్తాడు, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మ అంటే అక్కడ ప్రాణం అని ఉంటుంది యాక్చువల్లీ, వేరే దాంట్లో మనసు. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అంటాడు అనమాట. సో, మిగతా విషయాల్లో కూడా మనం మార్పు చెందుతూ ఉండాలి, మిగతా విషయాల్లో కూడా మనం ఆస్వాదించబడుతూ ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశం. సో, మన ఆత్మ నూతన పరచబడింది, తిరిగి జీవింప చేయబడింది, కానీ మన మనసు మాత్రం దేవుని వాక్యం చేత అనుదినం 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 నూతన పరచబడుతూ ఉండాలి. మన మనసు, మన శరీరం ఎప్పుడూ కూడా మన ఆత్మకి వ్యతిరేకమైన దిశలో పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇంకా లోకంలో ఉన్నాం కాబట్టి. మనం చూస్తుంది లోకం, మనం వింటుంది లోకం, మనం తిరిగేది లోకంతో పాటు కాబట్టి ఈ శరీరం, మన మనసు మన ఆత్మకి వ్యతిరేకమైన దిశలో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆయన ఆజ్ఞలకి లోబడ్డం, లేకపోతే ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే మన మనస్సుని, మన శరీరాన్ని ఆయన ఆజ్ఞలకి లోబడేటట్టు చేయడం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మన అంతరంగ పురుషుడు బలాన్ని కలిగి ఉన్నప్పుడు, మన ఇన్నర్ మ్యాన్, మన స్పిరిట్ లో మనం ఆ బలాన్ని కలిగి ఉన్నప్పుడు మన సోల్ అండ్ మన బాడీని వాక్యాన్ని గైకొనేటట్టు, వాక్యానికి లోబడేటట్టు మనం చేయగలుగుతాం. అందుకే చాలా మంది దైవజనులు, భక్తులు కూర్చుని రోజుల తరబడి ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తారంటే మనసుని, శరీరాన్ని తొక్కుపెట్టి వాళ్ళ ఆత్మలు వర్ధిల్లేటట్లు,
దేవుని సన్నిధిలో వాళ్ళ ఆత్మ వర్ధిల్లేటట్లు, దేవుని యొక్క ఆ సన్నిధి చేత, దేవుని యొక్క మాటల చేత వాళ్ళు ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆ అంతరంగంలో ఆ పురుషుడు యొక్క బలాన్ని పొందుకోవటానికి దేవుడి సన్నిధిలో కూర్చుంటారు. అందుకే మనం వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మనం బలం పొందుకుంటాం అన్నమాట. శరీరం, మనసు చెప్పేది కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని లోబడడానికి మనం ఒబే అవుతాం. ఎప్పుడు దేవుడి సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు. కాబట్టి ఇది ప్రాసెస్. దేవుని వాక్యానికి మనం లోబర్చుకోవడం అనేది ఏంటంటే, మన శరీరాన్ని, మన మనసుని దేవుని వాక్యానికి లోబడేటట్టు చేయడం. మనం లోబడ్డం అంటే అదనమాట. ఎందుకంటే మన ఆత్మ జీవం చేయబడింది, మన ఆత్మ నూతన పరచబడింది. అది దేవుడు పెట్టిన దీపం మన ఆత్మ. కానీ ఈ శరీరం, మనసును మాత్రం లోబడేటట్టు చేయడం అనేది మన బాధ్యత. సో దేవుని ప్రేమించడం అంటే ఒక మాట ఏంటంటే, ఎవరైతే దేవుడు ప్రేమిస్తున్నారో వాళ్ళు నా ఆజ్ఞలు గైకుంటారు అనేది యేసుప్రభు చెప్తున్న మాట. అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి ఒకటి ఏంటంటే, ఆయన ఆజ్ఞలు మనం గైకుంటున్నామా లేదనేది ఒక పారామీటర్. ఆయన ఆజ్ఞల్ని మనస్ఫూర్తిగా గైకొని దాని ప్రకారం నడుస్తున్నాం అంటే దేవుని ప్రేమిస్తున్నట్టని ఆయన చెప్పాడు అన్నమాట. ఇక్కడ నేను చెప్పాల్సిన అసలు విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులకి దేవుడిచ్చిన 7 వాగ్దానాలు, అద్భుతమైన వాగ్దానాలు. వాటిలోకి వెళ్ళక ముందు ప్రేమించడం అనేది, ఆ వాగ్దానాల గురించి మనం మాట్లాడుకోకముందు, అసలు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రేమించడం అనేది కాకతాళీయంగా జరిగేది కాదు. జస్ట్ అలాగే జరిగిపోయేది కాదు. అంటే మనకి ఏదో సంభవించేది కాదు. మీకు ఒక చిన్న, ఎప్పుడో నేను విన్నాను ఒక చిన్న కథ. అది జస్ట్ స్టోరీ, అది రియల్ ఏం కాదు. సో అదేంటంటే, ఒక ప్రియుడు ప్రియురాలు ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. చాలాసేపు నడుస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకా గమ్యాన్ని చేరుకోరు. సో ప్రియుడు చెప్తాడు ఏంటంటే ప్రియురాలతో, నువ్వు ఇక్కడుండు, నేను మళ్ళా వస్తాను, మార్గం ఎటువైపు ఉందో చూస్తాను, మనం ఎటు నుంచి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం తెలియట్లేదు, ఇద్దరు అలసిపోతున్నాం కాబట్టి ఆ మార్గం ఎటువైపు ఉందో, ఈ ఎడారి దాటి వెళ్ళడానికి మార్గం ఎటువైపు ఉందో నేను చూసి మళ్ళా వస్తాను, నువ్వు ఎక్కడే ఉండని చెప్తాడు అనమాట. చెప్తే ప్రియురాలు అలాగేనే ఉంటది ఉన్న దగ్గరే. ప్రియుడు వెళ్తాడు, చాలాసేపు అవుతుంది, రాత్రి అయిపోతుంది, మళ్ళీ ఉదయం అవుతుంది, రోజులు గడిచిపోతూ ఉంటే తను అక్కడే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉండమని చెప్పాడు కాబట్టి. సో ఇంతట్లో తనకి దాహం, తను ఇంకా ఆకలితో చిక్కి శిథిలమైపోతూ ఉంటది. ఈ మనిషి కదలలేక పడుండడం చూసి రాబందులు వచ్చి నెమ్మదిగా తన శరీరాన్ని పీక్కుని తింటా ఉంటాయి. పీక్కుని తింటా ఉంటే ఒక్కొక్క బాడీ పార్ట్ తినేస్తూ ఉంటే ఆ రాబందులతో ఆ ప్రియురాలు చెప్తుంది ఏంటంటే, నా శరీరం అంతా తినేసేయండి పర్వాలేదు, కానీ నా 2 కళ్ళను మాత్రం తినొద్దు, వాటిని వదిలిపెట్టండి, నా ప్రియుడు వస్తాడు, తనని నేను చూడాలి అని చెప్తుంది అనమాట. ఇది జస్ట్ స్టోరీ, కానీ తన హార్ట్ చూడండి. నా ప్రియుడిని నేను చూడాలి అన్న ఆశ అనమాట. ఆ 2 కళ్ళను మాత్రం వదిలిపెట్టేసేయండి, మిగతా శరీరాన్ని అంతటిని తినేసినా ఇబ్బంది లేదు, నా 2 కళ్ళు వదిలేస్తే నా ప్రియుడిని నేను చూసుకుంటాను అని. సో తనున్న పరిస్థితులన్నిటిలో తన ఆలోచన ప్రియుడి గురించి, తను వస్తాడని, తను చూడాలని, తను కలవాలన్న ఉద్దేశం అన్నమాట. సో ఆ ప్రియురాల యొక్క మనసంతా ప్రియుడి మీదే. ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉన్నది, వస్తాడన్న నమ్మకం ఉంది, తను చూడాలన్న ఆశ ఉంది. తన మనసంతా ఏంటంటే తప్పించుకుని వెళ్ళిపోవాలన్నా ఇంకొకటన్నా కాదు, అక్కడ ఉండమన్నాడు, అక్కడికి వస్తాడు, మళ్ళీ నేను అతన్ని కలుసుకుంటాను, అతన్ని చూస్తానన్న ఆ నిరీక్షణ అన్నమాట. దాంతోనే చెప్తుంది అనమాట, నా 2 కళ్ళను వదిలిపెట్టండి, నా ప్రియుని నేను చూసుకుంటానని. సో ఇక్కడ తన మనసు చూస్తే ఏంటంటే, అది సంభవించింది కాదు, తన మనసు అంతటిని తన ప్రియుడి మీద పెట్టుకుంది. ఏదో ఇప్పుడు లోకానుసారంగా చెప్తారు చూడండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, అదని ఇదని, అవన్నీ అలాంటి ప్రేమలు కాదు. అందుకే 91వ దావీదు కీర్తనలో దేవుని ప్రేమించే వ్యక్తుల కోసం దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. అసలు 91వ దావీదు కీర్తన
91 దావీదు కీర్తనలో 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనిషి చెప్తున్న మాటలు ఇవన్నీ. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే, నీవు సింహములు నాగపాములు దొరికేదు, పదసింహంలో భుజంలో అగన దొరికేదు. ఇవన్నీ మనుషులు చెప్తున్న మాటలా ఉంటాయి. కానీ 14 నుంచి 16 వరకు దేవుడు మనిషికి చెప్తున్నవి. అవి ప్రవచనాత్మకంగా మనిషికి చెప్తున్నవి. ఎవరికి చెప్తున్నవంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ కోసం దేవుడు చెప్తున్న మాటలు. ఆ 14 నుంచి 16 వచనాల్లో 7 వాగ్దానాలు ఉంటాయి, దేవుడు చేసే వాగ్దానాలు. ఇక్కడ 14 వచనం మొట్టమొదట లైన్లో ఏముంటదంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక. మనం చాలాసార్లు దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. ఇది ఆటోమేటిక్గా సంభవించేది కాదు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. బికాస్ హీ సెట్ హిజ్ లవ్ అపాన్ మీ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, సెట్ అవర్ లవ్ అపాన్ గాడ్. అంటే మనం మన ప్రేమని ఆయన మీద ఫిక్స్ చేసుకోవడం, సెట్ చేయడం. జాగ్రత్తగా గమనిస్తే లోకంలో రకరకాలైన ప్రేమలు ఉంటాయి. మన హృదయం కూడా చాలా వాటి మీదకి వెళ్తూ ఉంటుంది. మన పిల్లల మీదకో, భార్య మీదకో, భర్త మీదకో, తల్లిదండ్రుల మీదకో, మనం చేసే ఉద్యోగం మీదకో, పరిచర్య మీదకో. కొంతమంది అయితే తమను తామే ఎక్కువ ప్రేమించుకుంటూ ఉంటారు. సో క్రైస్తవ జీవితంలో ప్రేమించడం అనేది, విశ్వాస జీవితంలో ప్రేమించడం అనేది కాకతాళీయంగా జరిగేది కాదు. ఇట్ ఈస్ బై చాయిస్, ఆప్షన్ అన్నమాట. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించాలని అనుకుంటున్నావో అనేది నీ చేతుల్లోనే ఉంటుంది, నా చేతుల్లోనే ఉంటుంది. అందుకే దావీదు చెప్తాడు, సదాకాలం నా గురి నీ మీద నిలిపి ఉన్నానని చెప్తాడు. నా గురి అంతా నీ మీదే ప్రభువా. తను రాజు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దావీదు తీసుకున్న స్టాండ్ ఏంటంటే, దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా గురి మాత్రం నీ మీదే నిలుపుకుంటాను. సో ఇక్కడ చెప్తున్న ఆ ప్రేమించడం అనే విషయంలో కూడా వేరే వెర్షన్స్ అన్ని చూసుకున్నానంటే, తెలుగు కాకుండా వేరే ఇంగ్లీష్ వెర్షన్స్ చూసుకుంటే, బికాజ్ హీ సెట్ హిజ్ లవ్ అపాన్ మీ. తన ప్రేమని నా మీద నిలిపాడు కాబట్టి, తన హృదయాన్ని నా మీద తిప్పుకున్నాడు కాబట్టి. అంటే చాలా ఆకర్షణలు ఉంటాయి, చాలా ప్రేమలు ఉంటాయి మన జీవితంలో, చాలా ఆప్షన్స్, చాలా చాయిసెస్ మనకు ఉండగా, వీటన్నిటిని వద్దనుకుని దేవుని మీద మన హృదయాన్ని నిలుపుకోవడం, అది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. ఆ ప్రేమ ఆయన మీద నిలుపుకున్న టైంలో మనం అనుకున్న ప్రతిదీ జరగకపోవచ్చు, మనం ప్రార్థన చేసిన ప్రతిదీ మనం పొందుకుని ఉండకపోవచ్చు, మనం అనుకున్నట్టు మన జీవితం ఉండకపోవచ్చు, మన శ్రమల్లో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, మనం ఏదైతే కోరుకున్నామో అది మన జీవితంలో జరిగి ఉండకపోవచ్చు, చుట్టూ నష్టం ఉండొచ్చు, లేదా సంతోషంగా కూడా ఉండొచ్చు. ఏ పరిస్థితులు ఉన్నా సరే, పరిస్థితిని బట్టి కాకుండా కేవలం దేవుని వైపు మన హృదయాన్ని, దేవుని బట్టి. ఎందుకంటే తర్వాత అతడు నా నామము ఎరిగిన వాడు గనుక అని ఇంకొక మాట కూడా ఉంటది. దేవుని నామాన్ని ఎరగడం అంటే, యుగంధర్ బ్రదర్ నాకు తెలుసు అంటే, యుగంధర్ బ్రదర్ లేకపోతే యుగంధర్ నాకు తెలుసు అంటే, ఆ పేరు గల వ్యక్తి నాకు తెలుసు అంటే, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నాకు తెలియడం, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం, మంచితనం, అవన్నీ నాకు తెలియడం. అలాగే నా నామమును ఎరిగినవాడు గనుక అంటే యేసుక్రీస్తు అనే నామం, లేకపోతే యెహోవా అనే నామం, ఆ నామాన్ని కలిగిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప, ఇవన్నీ తెలుసుకుని అన్ని పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడడం, ఆయన చేయగలిగిన సముద్రుడని, ఆయన కృప చూపించేవాడని, ప్రార్థన చేయవారందరిలా కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడని, ఇంకా కంప్లీట్గా ఏంటంటే ఆయన తెలియడం అంటే ఆయన మనసు తెలుసుకోవడం, ఆయన ఏంటో తెలుసుకుని కంప్లీట్గా ఆయన మీద ఆధారపడడం. సో ఇక్కడ ఈ 91 దావీదు కీర్తనలో ప్రేమించడం అన్నా, నామాన్ని ఎరగడం అన్నా, అది మీనింగ్ అనమాట. మన హృదయాన్ని, మన ప్రేమని కంప్లీట్గా బై చాయిస్. అంటే మనకి రకరకాల చాయిస్లు ఉన్నా, రకరకాల వాటి మీదకి మన ప్రేమని మనం పెట్టుకునే ఆస్కారం ఉన్నా సరే, ఈ ప్రేమలన్నీ నాకు వద్దు ప్రభువా,
నా హృదయం అంతా నీ మీద ఉంచుకుంటాను, నా ప్రేమంతా నీకు మాత్రమే అని మన ప్రేమని దేవుని వైపు మనం తిప్పగలిగితే, మన హృదయం అంతటితో ఆయన్ని ప్రేమించగలిగితే అన్ని పరిస్థితుల మధ్య, అప్పుడు దేవుడు ఇస్తున్న 7 వాగ్దానాలు ఏంటంటే, మొట్టమొదటిది, అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఐ విల్ డెలివర్ హిమ్ అని ఉంటది. ఈ 7 ఒకసారి చదివేస్తాను. ఐ విల్ డెలివర్ హిమ్, నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతన్ని గనపరిచేదను. ఐ విల్ సెట్ హిమ్ హై, ఇది రెండోది, నేను గనపరుస్తాను. మూడోది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. తను ప్రార్థన చేసినప్పుడు, తను శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తాను. నాలుగోది, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. ఐదోది, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆరోది, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. ఏడోది, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడిచ్చిన 7 వాగ్దానాలు ఇవి. ఈ 14 నుంచి 16 వచనాల్లో ఉన్న 7 వాగ్దానాలు. దేవుడు చెప్తున్న మాటలు. ఐ విల్ అని చెప్పాడు అంటే నేను చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఐ మే అని చెప్పట్లేదు. నేను ఒకవేళ నా చిత్తం అయితే నేను చేస్తాను, నాకు ఇష్టమైతే చేస్తానని నేను చెప్పట్లేదు. నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తున్న 7 వాగ్దానాలు. ఈ 7 వాగ్దానాలు మన జీవితంలో మనం అనుభవించాలంటే మన హృదయాన్ని దేవుని వైపు ఉంచుకోవడమే, మన ప్రేమంతటి దేవుడి వైపు పెట్టుకోవడమే, మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించడం, దేవుని ప్రేమించడం. పరిస్థితులన్నింటి మధ్యలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, లోకం ఒకవైపు నుంచి మనల్ని ఆకర్షిస్తున్నా, ఇంకేది కూడా మొదటి స్థానాన్ని మన జీవితంలో దేవుడి కంటే ఎక్కువగా ఏది కూడా మొదటి స్థానంలో ఉండకూడదు. అది మన కుటుంబ సభ్యులైనా, మనమైనా, ఉద్యోగమైనా, ఈవెన్ పరిచర్య అయినా సరే, ఇవేవి కాకుండా మనం మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తే దేవుడు చెప్తున్న మొట్టమొదటి ఏంటంటే, అతడు నన్ను ప్రేమించినాడు గనక నేను అతన్ని తప్పించేదను. ఇక్కడ 2 సార్లు తప్పించేదనని ఉంటది. ఇంగ్లీష్ లో చూపిస్తే డెలివరీ అనే మాట 2 సార్లు ఇక్కడ వాడతారు. మొట్టమొదటి తప్పించడం అంటే ఏంటంటే, వేటగాని ఊరిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. సాతాను మన జీవితాన్ని అనేకమైన బంధకాలలో బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక ఉరి ఒడ్డుతాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పక్షుల్ని, జంతువుల్ని పట్టేవాళ్ళు వాటికి తెలియకుండా ఒక వల వేస్తారు. ఆ పక్షికి కానీ లేకపోతే ఆ జంతువుకి కానీ తెలియదు అక్కడ ఒక వల ఉందని, లేకపోతే అక్కడ గొయ్యి ఉందని, దాంట్లో పడతామన్న విషయం తెలియదు. సాతాను కూడా మన జీవితంలో ఆ ఓల్డ్ చిక్కులు పెట్టి మనల్ని వాడు పట్టుకుని మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ పట్టుకున్నా సరే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఆ ఉరిలో నుంచి, ఆ వలలోంచి, ఆ చిక్కుముళ్ళన్నిటిలోంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. విడిపించి మనకి స్వాతంత్రాన్ని దయచేస్తాడు. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను. ఉన్న పరిస్థితులన్నిటిలోంచి ఉన్నతమైన స్థానంలోకి, నువ్వున్న స్థానంలో నుంచి ఉన్నతమైన స్థానంలోకి ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపరచబడ్డని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం ప్రతికూల పరిస్థితుల్లో ఆయన నామాన్ని ఎరిగి మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి, మన విశ్వాసం అంతా ఆయన మీద ఉంచుతున్నాం కాబట్టి, ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడ్డు, నేను నిన్ను ఘనపరుస్తాను. ఐ విల్ సెట్ యు హై, ఐ విల్ సెట్ హిమ్ హై అని చెప్తాడు అనమాట. ఉన్నతమైన స్థానంలో నేను ఉంచుతాను అని చెప్తాడు. నెక్స్ట్ వాగ్దానం ఏంటంటే, అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అది అద్భుతమైన వాగ్దానం. నీ శ్రమల్లో, నీ బాధలో, నీ కష్టాల్లో, నీ అవసరతల్లో నువ్వు మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు ఇస్తాను. జవాబు ఇవ్వడం అంటే ఆ ఇబ్బంది నుంచి, ఆ పరిస్థితి నుంచి నేను తప్పిస్తాను, లేకపోతే విడిపిస్తాను, లేకపోతే దానికి నేను సొల్యూషన్ నేను ఇస్తాను. నీకు ఏది కావాలో నేను ఇస్తాను. నువ్వు దేనికోసం మొరపెడుతున్నావో, ఏ అవసరత కోసం అయితే మొరపెడుతున్నావో అవసరత నేను తీరుస్తానని చెప్తున్నాడు అనమాట దేవుడు. నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను.
అంతేకాదు శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. దీన్ని మించిన వాగ్దానం ఇంకొకటి లేదండి. 23 దావీదు కీర్తనలో కూడా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయంకు నేను భయపడను. దావీదు గాఢాంధకారం లోయలో సంచరించిన నేను ఏ అపాయానికి భయపడను ఎందుకంటాడంటే దాని నెక్స్ట్ మాటే ఉంటది. నీవు నాకు తోడే ఉండు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదుకును అని. నీవు నాకు తోడుగా ఉంటావు కాబట్టి అది గాఢాంధకారమా ఇంకొకట నాకు అనవసరం. అక్కడ ఎలాంటి అపాయానికి కూడా నేను భయపడను. ఎందుకంటే దావీదుకి దేవుడి గురించి తెలుసు, దేవుడికి దావీదు గురించి తెలుసు. దావీదు హృదయం అంతా దేవుడి మీద ఉంటది కాబట్టి ఆయన ఎలా విడిపించగలడో, ఎలా రక్షించగలడో, ఆయన సామర్థ్యం ఏంటో దావీదుకి తెలిసి రాసిన కీర్తన. ఇక్కడ అదే అలాంటి మాట ఇది కూడా. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. శ్రమలో ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళని మనం అనుకుంటామేమో కానీ ఒంటరి వాళ్ళం ఎప్పటికీ కాదు. దేవుడిచ్చిన వాగ్దానం ఉంటే నేను నీకు తోడే ఉంటాను. నీ శ్రమలో నేను ఒంటరిగా వదిలిపెట్టాను. నీ కష్టాల్లో నీ బాధల్లో ఉంటున్నప్పుడు నీ ఈత నువ్వు కొట్టని చెప్పను, నువ్వే ఈదుకుంటూ నువ్వు ఆ ఒడ్డుని చేరని చెప్పనని చెప్తున్నాడు దేవుడు. ఆ శ్రమల్లో నేను నీకు తోడే ఉంటాను. ఒక్కసారి ఆలోచించండి, మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న మనం వింటున్న మనలో ఎవరైనా ఎదుర్కొంటున్న సమస్యల్లో అవన్నీ జీవితంలో ఉండొచ్చు. ఒక్కసారి ఈ గ్రహింపులోకి వస్తే ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు నా పక్కనే ఉన్నాడు అన్న గ్రహింపు మనకు వస్తే ఎంత ధైర్యంగా ఉంటది. దేవుడు ఇచ్చిన వాగ్దానం, శ్రమలో నేను నీకు తోడే ఉంటాను. ఎందుకు నేను తోడు ఉంటానో తెలుసా? నెక్స్ట్ వాగ్దానం, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. శ్రమలో నీకు తోడే ఉండి నీతో పాటు నడవడానికి, నాతో పాటు నడవడానికి దేవుడు ఎందుకున్నాడంటే ఆ శ్రమ అంతట్లోంచి విడిపించడం మాత్రమే కాదు, ఆ పడిపోయిన స్థితిలో నుంచి, ఆ బాధలోంచి మనల్ని తిరిగి మళ్ళా ఉన్నతమైన స్థితికి గొప్ప చేస్తానని చెప్తున్నాడు. కేవలం విడిపించడం మాత్రమే కాదు, తప్పించడం మాత్రమే కాదు, గొప్ప చేస్తాను. అవమానాల్లోంచి, ఆ చాలా బాధల్లోంచి, లేకపోతే ఒంటరితనంలోంచి, వ్యాధిలో నుంచో, శ్రమ ఏది రకంగానే ఉండొచ్చు. శారీరకమైంది అయి ఉండొచ్చు, మానసికమైంది అయి ఉండొచ్చు, ఆర్థికపరమైంది అయి ఉండొచ్చు, కుటుంబపరమైంది అయి ఉండొచ్చు. ఎటువంటి శ్రమల్లో వెళ్తున్నాం మనకు అనవసరం. దేవుడు మనకు తోడే ఉన్నాయి. ఆ పరిస్థితి అంతట్లోంచి విడిపించి ఉన్నతమైన స్థితిలో మళ్ళా గొప్ప చేస్తాడంట. విడిపించడం ఒక్కటి మాత్రమే కాదు, విడిపించేసి అలా ఒడ్డుని వదిలేయడం కాదు, మళ్ళా ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వస్తాడని దేవుని వాగ్దానం చెప్తుంది. శ్రమలో మనకు తోడే ఉంటాడు, మనల్ని విడిపించి మళ్ళా మనల్ని గొప్ప చేస్తాడు. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేతం. ఇది 6వ వాగ్దానం. దీర్ఘాయుష్ చేత తృప్తిపరుస్తానని దేవుడు చెప్తాడు. ఇది సామెతల్లో కూడా ఉంటుంది. ఒకసారి సామెతలు 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరంలోనూ శాంతిని కలుగుచేను. ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనడం అంటే ఆయన ప్రేమించడం. అలాంటి వ్యక్తులకి దీర్ఘాయుష్ను సుఖజీవనంతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగుచేను. ఆ వాగ్దాన్ని దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేతను. దీర్ఘాయుష్ సడన్ గా మనం ఈ భూమిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన వాగ్దానం చూడండి, ఇది దీర్ఘాయుష్ని తో నిన్ను తృప్తిపరుస్తాను, నువ్వు సాటిస్ఫై చేస్తాను. మళ్ళీ ఈ ఆయుష్ అంతా నీకు బాధలు వేదనలు కాదు, సుఖ జీవనంతో గడిచే సంవత్సరాలు, అవన్నీ సుఖంగా ఉంటావు. శ్రమలు వస్తున్నాయా, నేను అక్కడ తోడుగా ఉంటాను, వాటి నుంచి విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను, మళ్ళా సుఖవంతమైన జీవితం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు సంపూర్ణమైన సంతోషం ఆయన చెప్తున్నాడు. ఆయన కుడిహస్తంలో నిత్య సుఖాలని చెప్తున్నాడు. నిత్యం సుఖం ఉంటది ఆయన చేతుల్లో ఉండగా. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే, అందుకే శ్రమ అయినా, బాధ అయినా, ఖడ్గమైన, హింసైనా, కరువైనా ఆయన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఎవరని దేవుని వాక్యం చెప్తుంది. సో ఏదొచ్చినా సరే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. దీర్ఘాయు చేత మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఆ సంవత్సరాలన్నీ కూడా సుఖజీవనంతో గడుస్తాయి. ఈ సంవత్సరాలని శాంతిని నీకు కలుగు చేస్తానని చెప్తున్నాడు అనమాట. ఇది 6వ వాగ్దానం. 7వ వాగ్దానం ఏంటంటే, నా రక్షణ అతనికి చూపించదు. ఆల్రెడీ రక్షింపడ్డాం కదా, మళ్ళా ఇంకా రక్షణ ఏంటని అనుకోవచ్చు. మన జీవితంలో దేవుడు మనల్ని రక్షించింది కేవలం
పాపం నుంచి మాత్రమే కాదు, రోగం నుంచి, శాపం నుంచి, మన వ్యసనాలన్నిటి నుంచి, వ్యసనం అంటే తీరని బాధ, వీటన్నిటి నుంచి కూడా రక్షించాడు. యేసుక్రీస్తు నామంలో మనం రక్షింపబడ్డాం అంటే ఇవన్నీ కూడా క్రీస్తులో మనం ఇవన్నీ సంతరించుకున్నాం అన్నమాట. మన పాపాలు ఒక్కటి క్షమించబడి మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోవడానికి కాదు, మన మీద శాపాన్ని ఆయన కొట్టేశాడు, రోగాలు కొట్టేశాడు, మన సమాధానం ఫ్రీ. కానీ ఈ గడిచే సంవత్సరాలన్నింటిలో ఇంకా మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి, ఎందుకంటే లోకాన్ని పరిపాలిస్తుంది యేసు ప్రభు కాదు, సాతాను కాబట్టి, వాడు చేసే ప్రతి దాడి మన జీవితంలోకి ఏదో రోగాన్ని తీసుకొద్దాం అనుకుంటాడు, మన జీవితం మీదకి ఏదో ఒక కెలామిటీని తీసుకొద్దాం అనుకుంటాడు, ఆర్థికపరమైన సమస్యలు తీసుకొద్దాం అనుకుంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏది రాని రక్షణ నీకు చూపిస్తాను, అట్లన్నిటిలోంచి నేను రక్షిస్తాను, అట్లన్నిటిలోంచి విడుదల చేస్తాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితుల్లోంచి నేను రక్షిస్తాను. ఐ విల్ లెట్ హిమ్ సీ మై సాల్వేషన్. నేను రక్షించగలిగిన సమర్థుడిని నీ జీవితంలో నేను నిరూపించుకుంటానని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇవి దేవుడిచ్చిన వాగ్దానాలు. ఆయన ప్రేమించే వ్యక్తులకి దేవుడిచ్చిన 7 అద్భుతమైన వాగ్దానాలు ఏంటంటే, దేవుడే చెప్తున్నాడు అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని గనపరుస్తాను, అతను నాకు మొరపెట్టుగా నేను నాకు ఉత్తరమిస్తాను, శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతను విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుడిచ్చిన అద్భుతమైన ఈ 7 వాగ్దానాలు ఆయన ప్రేమి మన జీవితంలో మనం అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్.